సంగారెడ్డి జహీరాబాద్ ప్రాంతానికి మహద్దశ పట్టబోతుంది. ఇప్పటికే ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తమ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతోంది. దక్షిణ కొరియా ఆటోమేటివ్ దిగ్గజం హుండాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హుండాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కార్ల మెగా టెస్ట్ సెంటర్ను స్థాపించనుంది. ఇందులో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు విద్యుత్ వాహనాల సహా అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది. జహీరాబాద్లోని నిమ్స్లో 675 ఎకరాల్లో సుమారు 8,528 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది హుండాయ్. ఇక్కడ తొలుత బల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను మాత్రమే స్థాపించాలని హుండాయ్ మోటార్స్ భావించిన తాజాగా నిమ్స్లో టెస్టింగ్ కార్ల తయారీ పరిశ్రమను కూడా ప్రారంభించాలని నిర్ణయించుకుంది. జహీరాబాద్లో హుందాయ్ కార్ టెస్టింగ్ సెంటర్ 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు. మారిపోనున్న సంగారెడ్డి జహీరాబాద్ రియాల్టీ. సంగారెడ్డి జహీరాబాద్ మధ్య ఇప్పటికే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు. జహీరాబాద్లో హుందాయ్ కార్ల మెగా టెస్ట్ సెంటర్ ద్వారా సుమారు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. హుందాయ్ కంపెనీ ప్రతినిధులు ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో సంగారెడ్డి జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోనున్నాయని రియాల్టీ వర్గాలు అంటున్నాయి. RRR మార్కింగ్తో ఇప్పటికే సంగారెడ్డి సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర ఊపందుకుంది. ఇక ఇప్పుడు హుందాయ్ కార్ల మెగా టెస్ట్ సెంటర్తో సంగారెడ్డి జహీరాబాద్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య రియాల్టీ ప్రాజెక్టులకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి జహీరాబాద్ మధ్య మొన్నటి వరకు నేషనల్ హైవే ఫేసింగ్తో ఎకరం 1.5 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయలుండగా రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ ఏర్పాటు, హుందాయ్ కార్ల టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కానుండడంతో ఇక్కడ ఎకరం 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్లో ఎకరం 70 లక్షల నుంచి కోటి రూపాయల మేర ధరలున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ పనులతో పాటు హుందాయ్ కార్ల టెస్టింగ్ సెంటర్ పనులు మొదలైతే భూముల ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. సంగారెడ్డికి సమీపంలోని సదాశివపేట, ఆరూర్, బుదేరా, జహీరాబాద్ వరకు ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, ఇంటర్చేంజర్, హుండాయ్ కార్ల టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు అవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డిలో DTCP లేఅవుట్లో రియాల్టీ ప్రాజెక్టుకు ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ధరలున్నాయి. ఇక సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 6,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ప్లాట్ల ధరలున్నాయి. సంగారెడ్డి సమీపంలోని సదాశివపేటలో చదరపు గజం 6,000 రూపాయల నుంచి మొదలు 14,000 రూపాయల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత జహీరాబాద్లో DTCP లేఅవుట్లలో చదరపు గజం 10,000 రూపాయల నుంచి 26,000 రూపాయల వరకు ధరలున్నాయి. పటాన్చెరు నుంచి మొదలు సంగారెడ్డి, జహీరాబాద్ వరకు భారీ ఎత్తున పలు రంగాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీలు రీజనల్ రింగ్ రోడ్కు చేరువగా తమ ల్యాబ్లు, ఫ్యాక్టరీలను తరలించనుండడంతో ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో సంగారెడ్డి జంక్షన్ కనీవినీ ఎనుగని రీతిలో అభివృద్ధి చెందనుందని రియాల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్తో ఇటు హైదరాబాద్కు, అటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండడంతో సామాన్య, మధ్యతరగతి వాళ్లు సంగారెడ్డి, జహీరాబాద్ పరిసర ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రమంగా సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు నిర్మాణ ప్రాజెక్టులతో పాటు భారీ స్థాయిలో వెంచర్లకు అవకాశముంటుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.